హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. పోరంకిస్ గార్డెన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన గార్డెన్ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. మొక్కలన్నీ కూడా కొంచెం కొంచెం పెరుగుతూ వస్తున్నాయి కాబట్టి పైన కూడా బాగా మబ్బులు పట్టున్నాయి. నేను అందుకే ఈ వీడియో ఫాస్ట్గా చేద్దామని వచ్చాను. చాలా మొక్కలు అయితే చక్కగా పెరిగాయి. చాలా రోజులైంది గార్డెన్ వీడియో చేసి. ఈరోజు మన గార్డెన్ ఎలా ఉందో చూద్దాం రండి. ఇక్కడైతే చూడండి, నేను టమాటా మొక్కలు పెట్టాను కదా, చక్కగా పెరుగుతూ వచ్చింది. అలాగే కలుపు కూడా బ్రహ్మాండంగా పెరిగిందండి. నేను కొంచెం బిజీలో ఉండి ఈ కలుపు అది పట్టించుకోవట్లేదు. ఈ రోజు నుంచి ఇంకా నేను చక్కగా ఈ కలుపు మొక్కలన్నీ తీసుకుని టబ్బులు నీట్గా పెడదామని వచ్చాను. చూడండి, వంగ మొక్క చూడండి ఎంత బాగా పెరిగిందో, ఫ్రెష్గా పెరుగుతూ ఉంది. పక్కనే మనం ఒక పచ్చిమిర్చి మొక్క కూడా పెట్టాము, అది కూడా చక్కగా వస్తుంది. ఈ టబ్లో కూడా చూడండి, వంగ మొక్కలు మాత్రం చాలా ఫ్రెష్గా పెరుగుతున్నాయండి. మనం మంచి కంపోస్ట్ వేసాం కదా, బాగా మాగిన పశువుల ఎరువునే వేసాం ఈసారి. చూడండి, టబ్స్లో టమాటా మొక్కలు ఇలా పెరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ టబ్స్లో చూడండి, వంగ మొక్కలు చక్కగా వచ్చాయండి. చాలా ఫ్రెష్గా హెల్దీగా పెరుగుతూ ఉన్నాయి. వీటిల్లో కూడా కలుపు ఉంది, అక్కడక్కడ నేను తీసేసి వీటికి సపోర్ట్ ఇవ్వాలన్నమాట. మధ్యలో ఒక వెదురు బద్ద పెట్టి కొంచెం మనం తాడు కట్టామంటే సపోర్ట్గా ఉంటుంది. ఇప్పటికే మనం లేట్ చేసాము. ఎంత ఫ్రెష్గా పెరుగుతున్నాయో చూడండి వంగ మొక్కలు అయితే. అలాగే ఇక్కడ చూడండి, పచ్చిమిర్చి. మనము ఈ టబ్స్ అన్నిట్లో కూడా పచ్చిమిర్చి పెట్టాం కదా, పచ్చిమిర్చి కూడా చక్కగా పెరుగుతున్నాయండి. వీటికి కూడా చిన్న వెదురు బద్దలు మనం మధ్యలో పెట్టి కొంచెం సపోర్ట్ ఇచ్చామనుకోండి, మొక్క ఎక్కువ కదలడం అనేది తగ్గుతుంది. అలాగే ఈ టబ్లో కూడా చూడండి, వంగ మొక్క ఎంత ఫ్రెష్గా వచ్చిందో చూసారా. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి, ఆకులు అయితే చక్కగా వస్తున్నాయి. ఇక్కడ చూడండి, బెండ మొక్క కూడా చక్కగా పిందెలు వేస్తూ ఉందండి. చూసారా, పిందెలు వచ్చేస్తున్నాయి. అలాగే ఇక్కడ ఒక పచ్చిమిర్చి. ఈ వంగ మొక్క వస్తుందో రాదో అన్నట్లు లాస్ట్న కాస్త ఎండిపోయి ఉంటే నేను పెట్టానండి, కానీ బాగానే వచ్చింది. అలాగే ఇక్కడ చూడండి, మరొక బెండ మొక్క ఆ టబ్బులో కూడా వచ్చింది. అలాగే ఈ టబ్లో కూడా చూడండి, చక్కగా పిందెలేస్తూ ఉన్నాయి. చూసారా, ఇక్కడ చూడండి. చూసారు ఎంత హెల్తీగా పెరుగుతున్నాయో మన టెర్రస్ గార్డెన్లో మొక్కలు. మీ అందరికీ కూడా చూపిద్దామని వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఆ టబ్బుల్లో కూడా వంగ మొక్కలు చూడండి, 2 ఎంత ఫ్రెష్గా పెరుగుతున్నాయో. మధ్యలో తోటకూర కూడా వచ్చింది, అది కూడా మనం హార్వెస్ట్ చేసుకుందామండి. చక్కగా పులుసు పెట్టుకోవచ్చు. పెద్ద పెద్ద తోటకూర కాళ్ళు వచ్చాయి. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో కూర. చూడండి, ఆకు ఎంత ఫ్రెష్గా చక్కగా. ఇందులో మనం దొండ మొక్కలు పెట్టామన్నమాట. దొండపాదు చూసారా, ఇది పాకుతూ వెళ్తుంది. దొండపాదు చక్కగా పాకుతుందండి. దీన్ని నేను సరిగ్గా సపోర్ట్ ఇస్తాను. కిందకి ఇట్లా వచ్చేసాయి కదా, వీటన్నిటికీ కూడా ఇప్పుడు ఫాస్ట్గా నేను సపోర్ట్ ఇచ్చేస్తాను. ఇక్కడ కూడా అంతే, ఇది కూడా దొండపాదు. చూడండి, ఇవన్నీ కూడా కొంచెం ఇలా ఇక్కడికి అల్లిచ్చేస్తే సరిపోతుంది. నేను ఈరోజంతా కూడా ఇదే పని చేస్తాను. ఎంత టైం పట్టినా సరే మొక్కలకే కేటాయించాను ఈరోజు. ఇక్కడ చూడండి, సొరపాదు. దీనికి కూడా మనం సపోర్ట్ ఇవ్వాలి. ఎప్పుడు కూడా 5-6 ఆకులు వచ్చేసరికనే మనం సపోర్ట్ ఇచ్చేయాలి. ఇందులోనే తోటకూర చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చిందో. ఇవన్నీ కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ చూసారా ఎంత పెరిగిపోయిందో. మనం చిన్న మొక్క తెచ్చి పెట్టాం కదా, ఇది నేల గులాబీ అంటారు. పువ్వులు అయితే బ్రహ్మాండంగా వస్తాయండి. నేను హ్యాంగింగ్ పాట్స్లో కూడా వేశాను కదా. చూడండి, మరొక దొండపాదు చక్కగా పాకుతుంది. ఈ కలుపు తీసేయాలండి. నేను ఫస్ట్ కలుపు తీస్తాను. ఇందులోనే ఒక పచ్చిమిర్చి ముక్క పెట్టాను, చక్కగా వస్తుంది. మన విరజ చూసారా ఎంత బాగుందో, పువ్వులు పూస్తున్నాయి. పై వరకు పాకేసిందండి. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే విరజాజి చూడండి ఎంత బాగుందో. అలాగే ఇక్కడ చూడండి, సొరపాదు. నేను
దీనికి సపోర్ట్ ఇవ్వలేదండి. చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులు, ఫ్రెష్గా వచ్చేస్తుంది. దీనికి మనం సపోర్ట్ ఇవ్వాలి. లేట్ అయిపోయింది ఇప్పటికే, చూసారా ఇంత పెరిగిపోయింది. ఇక్కడికి మనం ప్యాకింగ్ చేసేయాలి. ఇవన్నీ ఇప్పుడు చేసేసుకుందాం. దీనికి మొన్న ఒకరోజు నీళ్ళు పడడానికి వచ్చినప్పుడు కొంచెం సపోర్ట్ ఇచ్చేసి వెళ్ళాను. హాయిగా పైకి పాక్కుంటూ వెళ్ళిపోతుంది. ఇది ఈ సొరపాదు, ఇది పొట్లపాదు అండి, సారీ, ఈ పొట్లపాదు. అలాగే ఇక్కడ కూడా పొట్లపాదులు అంతేనండి. సపోర్ట్ ఇచ్చాను మొన్న వచ్చినప్పుడు, కొంచెం ఈ తాడు ఇలా కట్టి పైకి పాకిచ్చాను. ఇక్కడ కూడా పొట్లపాదు చూడండి పై వరకు పాకేసింది. మరొక పొట్లపాదు చూడండి ఎంత చక్కగా పాకుతుందో. మనం సపోర్ట్ ఇచ్చామంటే చాలా ఫాస్ట్గా పాకేస్తాయండి, ఇవి త్వరగా వచ్చేస్తాయి. ఇక్కడ కూడా నేను పొడవు సొర, దీనికి మా వారితో పెట్టించాను. ఆ వీడియోలో మీకు గుర్తుందా? మా వారి చేయి చాలా మంచిదండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. చక్కగా పిందె కూడా వచ్చేసింది. మా హస్బెండ్ చెయ్యి చాలా మంచిదన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో చెట్టు. పాదు చిక్కుడు, గోరు చిక్కుడు చూడండి, ఒక్కొక్క దానిలో రెండు పెట్టేశాను అనమాట నేను. ఇది నేను ఇప్పుడు డివైడ్ చేసి ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి పెట్టేలాగా చూడాలి. మన గోంగూర చూడండి పప్పులోకి వచ్చేస్తుంది, ఫ్రెష్గా ఉంది గోంగూర. హార్వెస్ట్ చేసేసుకుందాం. చిక్కుడు, ఇక్కడ చూడండి మరొక వంగ మొక్క. 2 రకాలు తెచ్చి పెట్టాను కదండి నేను. కోల వంగ ఒకటి పెట్టాను, తెల్ల వంగ పెట్టాను, అలాగే పొడవు వంగ ఉంది మనకు ఆల్రెడీ. ఇక్కడ ఒకటి వంగ మాత్రం బ్రహ్మాండంగా వచ్చాయండి. బెండ వంగ 2 ఉన్నాయి ఇందులో. ఇక్కడ చూడండి పచ్చిమిర్చి, బెండ, ఇక్కడ బెండపాదులు చూడండి చక్కగా పెరిగిపోయాయి. ఇంత పెద్దగా అయ్యే వరకు కూడా నేను పట్టించుకోలేదు. ఇప్పుడైనా పర్వాలేదండి, మంచిగా మనం ఇక్కడ వైరింగ్ చేసి రెడీగా పెట్టుకున్నాం కాబట్టి పందిరికి ఇట్లా అల్లించేసుకోవచ్చు అనమాట. అల్లేస్తూ ఉంటే చక్కగా పైకి వెళ్ళిపోతుంది. ఇలా కొంచెం సపోర్ట్ ఇచ్చుకుంటూ మధ్యలో నుంచి ఇట్లా ఇచ్చామనుకోండి అదే పాకేసుకుంటుంది. ఇవి ఉన్నాయి కదా, ఈ పల్చగా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇలా చుట్టుకుంటూ చక్కగా పైకి ఎదుగుతుందండి. మనం కాస్త చూసి టైం టు టైం దీనికి కావాల్సింది చేస్తూ ఉంటే చాలు. చూసారా ఎంత పెద్దగా పెరిగిందో. ఇలా ఇలా కాస్త ఇలా ఇచ్చేసి ఊరుకున్నాం అనుకోండి అదే పాకేసుకుంటుంది పైకి. అలాగే ఇక్కడ చూడండి ఇవి నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను. తోటకూర చాలా చక్కగా పెరిగింది. అలాగే ఇక్కడ కూడా ఉందండి తోటకూర, అయితే హార్వెస్ట్ చేసేస్తున్నాను. పప్పులో వేసుకోవచ్చు. దీనిలోనే పచ్చిమిర్చి చూడండి, పచ్చిమిర్చి కూడా వచ్చేస్తుంది పక్కన. మనము పాదులు పెట్టుకున్న టబ్లో ఒక పచ్చిమిర్చి మొక్క పెట్టుకోవచ్చండి. అలాగే ఒక గోరు చిక్కుడు మొక్క కూడా పెట్టుకోవచ్చు అనమాట. గోరు చిక్కుడు పెట్టుకుంటే ఏంటంటే పక్కన మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి అనమాట. గోరు చిక్కుడు పెట్టిన కుండీలోది చూడండి ఎంత పెద్ద పెద్ద కాడలో. చక్క పులుసు చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. B12 అందుతుంది మనకి చక్కగా ఇలాంటి కాడలతో పులుసు పెట్టుకుంటే. చూడండి ఎంత స్ట్రాంగ్గా పెరిగిందో. చూసారా ఎంత బాగుందో. ఇక్కడ కూడా ఒకటి ఉంది. మన ఫస్ట్ హార్వెస్ట్ అని చెప్పవచ్చు. ఈ సీజన్లో మనం గార్డెన్ మొక్కలు నాటిన తర్వాత ఇందులో వచ్చిన ఫస్ట్ హార్వెస్ట్ తోటకూర. చూసారా ఎంత బాగుందో. వీటికి కాస్త ఇలా మనం దారి చూపిస్తే చాలు. ఈ తీగలకి కొంచెం ఇలా దారి చూపించాలన్నమాట. ఇలా ఏదైనా ఒక తాడు కట్టేసి చిన్న చిన్న ఉన్నాయనుకోండి, ఇలా తాడు కట్టేసి తాడుకి సపోర్ట్ ఇచ్చుకుంటే పెరిగిపోతూ ఉంటుంది. సేమ్ టైము ఈ టబ్బులో ఉన్న ఈ గడ్డి పిచ్చి మొక్కలన్నీ కూడా తీసేసుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు పని లేకుండా ఉంటుంది మనకి. చూసారా క్లీన్ అయిపోయింది. ఇట్లా కాస్త ఓపిక్గా చేసుకుంటూ ఉంటే ఒక్కసారి చేసామనుకోండి మనకి 1 మంత్ వరకు మళ్ళీ ఏం ప్రాబ్లం ఉండదు. ఎప్పటికప్పుడే ఇలా వచ్చినప్పుడు కనపడ్డప్పుడు టబ్బులో ఇలా చేయబెట్టి తీసేస్తే నీట్గా అయిపోతుంది టబ్బు. చూసారా ఇప్పుడు
2 పనులు అయిపోతాయి అన్నమాట. ఇక్కడ కూడా చూడండి, దీన్ని కొంచెం ఇలా ఈ తాడికి సపోర్ట్ ఇచ్చేస్తే ఈ పాకేసి చక్కగా మనకి ఇంకా పువ్వు వచ్చి పిండి వచ్చేసి కాయలు వచ్చేస్తాయి అన్నమాట. ఒక 10-15 డేస్లోనే మనం దీని నుంచి కాయలు తీసుకోవచ్చు, దొండకాయలు. సేమ్ టైం ఇలా కలుపు తీసేసుకుంటూ ఉంటే మనకే ఇబ్బంది ఉండదండి. ఎప్పటికప్పుడు హాయిగా హెల్తీగా పెరుగుతాయి మొక్కలు. కలుపు ఉంటే ఏముంది, సగం బలం ఈ గడ్డి పరకలు ఈ చెత్త తీసేసుకుంటుంది అనమాట. కలుపు లేకుండానే చూసుకోవాలి ఎంతసేపు మనం. చూసారా, అలాగే ఈ టబ్లు చూడండి ఎంత బాగా పెరిగిపోయిందో తోటకూర. చూసారా, ఆకు ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఎక్కడ కూడా ఇంత పెస్ట్ అనేది లేదండి, అంత ఫ్రెష్గా ఉంది. ఈరోజైతే ఇంకా వర్షం వచ్చేలా ఉందండి, కాబట్టి బాగా చినుకులు పడిపోతున్నాయి కదా. ఈ స్టేజ్లో నేను ఆపేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్లో నేను కంటిన్యూ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే పోరంకిస్ గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.